దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 15వ తేదీ ఫిబ్రవరి మాసము 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన ఒక సందేశము, ధైర్యముతో మనం నేర్చుకోవలసిన సందేశము. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనము, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టను. ఇది వాక్యం. అయితే ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఏముందంటే, ఐమ్ ద గుడ్ షెపర్డ్, నేను గొర్రెలకు మంచి కాపరిని. ద గుడ్ షెపర్డ్ లేస్ డౌన్ హిజ్ లైఫ్ ఫర్ ద షీప్. అంటే ఎవరు మంచి కాపరి అవుతారు? ఎవరైతే తన ప్రాణమును గొర్రెల కొరకు పెట్టగలుగుతాడో అతను మంచి కాపరి. అంటే ఏ విధంగా ఆడ ఎలుకబంటి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు ఆ గొర్రె పిల్ల కోసము ఏ విధంగా దావీదు తన ప్రాణమునకు తెగించి తాను మంచి కాపరిని అని దేవుని ఎదుట నిరూపించుకోగలిగాడో, ఇది ఈరోజు వాక్యం. అయితే ఈ యొక్క వాక్యము మనం నేర్చుకునే ముందు ఇక్కడ ఇద్దరు మనకి కనబడుతున్నారు. ఒకరు గొర్రెల కాపరి, రెండవది గొర్రెలు. ఓకే, ఫైన్. అలాగే మనము ఈ యొక్క వాక్యము లోతులోనికి వెళ్లే ముందు ఈ 10వ అధ్యాయం 11 చదువుకున్నాం కదా. అయితే 12వ వచనంలో చాలా సింపుల్ గా ఉంది. ఏమని ఉందంటే, జీతగాడు గొర్రెల కాపరి. అంటే గొర్రెల కాపరి కానివాడు. గొర్రెల కాపరి కానివాడు ఎవరు? జీతం కోసం పనిచేసేవాడు తప్ప గొర్రెల కోసం పనిచేసేవాడు కాదు. చాలా మంది ఈరోజు సేవ చేస్తున్నారు, వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. అయితే నువ్వు పని చేస్తున్నావు ఎలాగా? ఉదాహరణకి కువైట్ లో ఎలా పనిచేస్తారో మీ అందరికీ నన్ను చెప్పనియండి. వాళ్ళు చదివింది ఒకటి, వాళ్ళు చేయాలనుకున్నది ఒకటి, కానీ డబ్బు సంపాదించడానికి కువైట్ వస్తారు. అంటే కువైట్ లో ఉంటున్నాం కనుక చెప్తున్నాము, పూర్తిగా వ్యతిరేకమైన జాబ్ చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు చేస్తుంది జీతం కోసం. ఇందులో తప్పులేదే. జీవన అంటే ఉపాధి కల్పించడంలో మనము ఎన్నో రకాలుగా ఉన్న దేశంలోనే కష్టపడడానికి, లేదా పరాయి దేశంలో, లేదా ఏదో ఒకటి చేసి బ్రతకాలి అని చూస్తున్న మనము, ఇది ఇక్కడ నేర్పించే పాఠం అన్నమాట. అంటే నీవు ఏదైతే ప్యాషనేట్ గా చేయవో, కేవలము అది నీవు ఏ విధముగా చూస్తున్నావు అనేది. ఇది ప్యాషనేట్ అనే అర్థం ఏంటంటే, నీకు దేని మీద ఆసక్తి ఉందో ఆ యొక్క ఉద్యోగం మాత్రమే ఎంచుకుని ఆ విధంగానే వెళ్ళడం అనేది జీవితంలో బహు తక్కువ మందికి దొరుకుతుంది. కనుక చాలా మంది రాజీ పడి వెళ్ళిపోతూ ఉంటాం. కనుక ఈ ప్యాషనేట్ అనే భావము ఇక్కడ వ్యక్తపరిచేలాగా, జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక, అంటే అతడు ఇట్స్ ఎన్ ఎంప్లాయ్మెంట్, కానీ ఇది ఎంప్లాయ్మెంట్ కాదు, ఇది ఇస్ పర్సనల్. అంటే తన గొర్రెలు తనవి, తనకి ఇవ్వబడిన బాధ్యత. కనుక ఈ విధమైన రెండు గుంపులు మనం చూస్తున్నాం. ఒకటి జీతం కోసం పనిచేసేవాడు, రెండవది జీవితమే పనిగా మార్చుకునేవాడు. ఇక మనం ఇక్కడ చూసినప్పుడు అక్కడ తనవి కానందన తోడేలు విడిచిపెట్టి పారిపోను, అవి చెదిరిపోను. ఇక ఇంకా ఏం చెప్పడానికి క్రీస్తు యేసు ప్రభుల వారి మాటలు కనుక ప్రయత్నం చేస్తున్నాడు. జీతగాడే కనుక గొర్రెల గురించి లక్ష్యము చేయను. మళ్ళా చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి. అంటే నీవు లక్ష్యము దేని మీద ఉంచుతున్నావు, దేని మీద నీవు ఆసక్తిని ఉంచుతున్నావు. కనుక దేవుడు చెప్పే మొట్టమొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయంతో. కనుక ఏ పని చేసినా నీ శక్తి లోపం లేకుండా చెయ్యి, లేకపోతే ప్యాషనేట్ గా చెయ్యి. ఒక పాట పాడితే ఆ పాటలో మనము ఇమిడిపోవాలా, ఒక పని చేస్తే ఆ పనిలో మనము ఇమిడిపోవాలా, ఆసక్తితో చేయాలా. అప్పుడు మనం అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. కానీ చాలా విషయాల్లో మనము అనుకున్నట్లుగా చేసేస్తా ఉంటామంటే, వచ్చినట్లుగా చేసేస్తామంటే. అలా కాదు. నీవు ఏ విధముగా చేయాలని ఆశపడుతున్నావో దానికి ట్రైనింగ్ అవసరమై ఉన్నది. కనుక ఇప్పుడు ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ నేర్చుకునే ముందు ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం మనం నేర్చుకుంటే, ఇవి ఎవరికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? 10వ అధ్యాయం కదా. 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పుట్టుక నుంచి గుడివాడిని చూడగలుగుతాం. అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు అతన్ని చూచి జాలిపడి ఉమ్మి వేసి బురద చేసి అతనికి పూసి కళ్ళ మీద శిలోయమను కోనేటికి అతడు చూపు పొందుతాడు, స్వస్థపరచబడతాడు. అయితే అప్పుడు అనేక మంది అడిగి అయినప్పటికీ పరిసయ్యులు వస్తారు. కనుక పరిసయ్యులతో చెప్పబడుతున్న మాట అని చెప్పబడుతుంది. ఎవరు ఈ పరిసయ్యులు అని చెప్పబడినప్పుడు దేవుని యొక్క వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి ఈ విధంగా ఉంది. అంటే పరిసయ్యులలో నిష్ఠమైన ఆ యొక్క చాలా నిష్ఠా నియమాలు అంటే చూడండి,
అటువంటి వాటి నుంచి వచ్చిన వాడు సౌలుగా ఉన్న ఇప్పుడు పౌలుగా మారిన వ్యక్తి కనుక అంతగా వాళ్ళు శ్రద్ధ వహించే వాళ్ళు దేవుని విషయంలో. కానీ అది కేవలం ధర్మశాస్త్రం విషయంలో మాత్రమే. కానీ దేవుడు బలిని కోరటం లేదు, కనికరను కోరుచున్నాడు. అక్కడ వాళ్ళు దెబ్బతిన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి. ఒకటి, వీళ్ళు చెప్తున్న టైటిల్స్ ఏంటి? గుడ్డి వారికి త్రోవ చూపువాడను. 2, చీకటిలో ఉండు వారికి వెలుగును. 3, బుద్ధిహీనులకు శిక్షకుడును. 4, బాలులకు ఉపాధ్యుడైన. అంటే చూసారా, ఈ 4 టైటిల్స్. అంటే గుడ్డి వారికి చూపును, చీకటిలో ఉన్న వారికి వెలుగును, ఆ యొక్క బుద్ధిహీనులకు ట్రైనర్గా, అదే విధముగా బాలులకు ఉపాధ్యాయ టీచర్గా. కానీ దేవుడు అలాగే కోరుకుంటున్నాడు, నిన్ను ఇలా చేయాలని కోరుకుంటున్నాడు. కానీ వీళ్ళు తమంతట తాము అనుకుని తమను మెచ్చుకుంటున్నారు తప్ప దేవుణ్ణి మెప్పించేటట్లుగా వీరి క్రియలు లేవు. కనుక ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ గొర్రెల మంద అని మనం నేర్చుకోవాలనుకున్నాం కదా. ఇప్పుడు ఈ గొర్రెలు, ఈ గొర్రెల కాపరి, వీరిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఈ మందలో ఏమేమి ఉంటాయని మనకి యెహెజ్కేలు గ్రంథం 34:4, బలహీనమైనవి, రోగము గలవారి, గాయపడినవి, తోలివేయబడినవి, అదేవిధంగా తప్పిపోయినవి. కాబట్టి ఈ 5 గుంపులు ఉంటాయి. 1, బలహీనమైనవి, 2, రోగము గలవి, 3, గాయపడినవి, 4, తోలివేయబడినవి, 5, తప్పిపోయినవి. ఇన్ని గుంపులు ఉంటాయి. కనుక ఏం చేయాలి? కాపరి లక్ష్యం ఏంటి? బలహీనమైన వాటిని బలపరచాలా, రోగము గల వాటిని స్వస్థపరచాలా, గాయపడిన వారికి కట్టుకట్టాలా, తోలివేసిన వాటిని తోలుకొని రావాలా, తప్పిపోయిన వారిని వెతకాలా. కానీ దేనికోసము? కఠినమైన మనస్సుతో మీరు. కాబట్టి దేవుడు గమనిస్తున్నాడు, నీవు ఏ పని చేసినా కూడా. ఆయన సర్వము వ్యాపించిన వాడు, అర్షుడై సర్వశక్తిమంతుడు, నిత్యుడగు తండ్రి ఏర్వోలాం. మరి ఇంత గొప్ప దేవుడు రహస్యమున చూచు నీ దేవుడు నీకు ప్రతిఫలమిచ్చును అని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు ఏమి చేసినా కూడా, ముఖ్యంగా ఇప్పుడు మనము వెళ్తున్నాం కదా వాక్యంలోకి. కీర్తనకారుడు తనని తాను గొర్రెగా ఊహించుకుంటూ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పుకుంటున్నాడు. మరి యెషయా 53 కావచ్చు, కీర్తన 100 కావచ్చు, మొత్తం పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పి. అంటే త్రోవ తప్పిపోవడంలో స్పెషలిస్ట్ ఎవరన్నా ఉన్నారు అని అంటే గొర్రెపిల్ల. ఇప్పుడు కొంచెము గొర్రెపిల్ల కోసం మనం నేర్చుకుంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. గొర్రె పిల్లలు వెళ్లే ముందు మొట్టమొదట చీమల కోసం చూస్తే సామెతలు 6:6 ఏం చెప్తుందంటే, సో సింపుల్, మీకు అందరికీ తెలుసు. ఏమని చెప్తుంది? సోమరి చీమల యొద్దకు. ఈ చీమలు చాలా చిన్నవి, తలకాయ లేనివి, కానీ తలతో ఎంత బరువు మోస్తాయంటే మనం చూడగలుగుతున్నాం. నీకు అసాధ్యమైనది. అవి చాలా బలహీనమైనవి. అయితే ఇలా పాదం కింద పెడితే అలా చచ్చిపోతాయి, ఇలా అంటే అలా చచ్చిపోతాయి. కానీ అవి ఎంత కష్టపడతాయి అంటే అవి ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండవు, గుంపులుగా ఉంటాయి. ఒక్కటి గూఢాచారి 007 వస్తుంది, చూస్తుంది ఇక్కడ బెల్లం ఉందని, పోయి మొత్తం ఆర్మీని, సైన్యాన్ని తీసుకొచ్చేస్తుంది. అవన్నీ వచ్చి తీసుకెళ్ళిపోతా ఉంటాయి. అంటే అవి కలిసిగట్టుగా ఉంటాయి, అవి ఒకదాని మీద ఒకటి ఆనుకుంటాయి. అవన్నీ గుంపుగా ఉంటేనే బ్రతకగలవు. చలి చీమల చేత చిక్కి బలమైన సర్పము సైతం చంపేస్తాయి. అవి కలిసిగట్టుగా ఉంటాయి. ఇక రెండవది పావురాలు. ఈ పావురాలు ఎక్కువ ఎత్తు ఎగరవు, అయితే అవి కూడా గుంపుగా ఉంటాయి. అవి కూడా దేవుని యొక్క వాక్యం చెప్తూ పావురముల వలె నిష్కలంకులుగా. ఇవి ఎలా ఉంటాయి అన్నప్పుడు మనం చూసినప్పుడు అవి చాలా పిరికివి, అవి వెంటనే దొరికిపోతూ ఉంటాయి. కనుక పావురాల గుంపు అవి కూడా ఒంటరిగా ఉండవు, గుంపుగానే ఉంటాయి. ఇక చివరిది మూడవది గొర్రెల గుంపు. ఈ గొర్రెలు కూడా ఒంటరిగా ఉండవు, అవి గుంపుగానే ఉంటాయి. ఈ గొర్రెలు నన్ను పట్టుకో అని చెప్పి అవి ఎర్రకి సిద్ధమైన, అంటే వధకి సిద్ధమైన గొర్రె పిల్ల. అంటే అది చనిపోవడానికి సిద్ధమవుతుంది. దానికి జ్ఞానం లేదు. ముఖ్యంగా వీటికి ఉన్న బుద్ధిహీనత ఏంటంటే ఎదటి గొర్రె ఎటువైపు వెళ్తుందో ఇది గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప తనంతట తాను నిర్ణయం చేసుకొనదు. ఇంకా గొర్రె పిల్లలు అందుకని శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపి, అంటే అవి చిన్న శబ్దం వచ్చినా కూడా పిరికివి భయపడిపోతూ ఉంటాయి. కనుక గొర్రెపిల్ల కోసం చెప్పితే అవి భారాన్ని ఏమి మోయలేవు. కారణము
తన ఊలు తనే భారము మోసుకోలేదు. పైపెచ్చు ఎక్కువ బలహీన పడిపోతూ ఉంటాయి. కారణము ఆ ఊలు అంత బలంగా ఆ బరువుగా ఉంటాయి కనుక. ఇంకా పైపెచ్చు ఆ యొక్క రోగాలు వెంటనే వస్తూ ఉంటాయి. కారణం ఊలు ఎప్పుడైతే పెరిగిందో పెయిన్ కడుతుంది కనుక నూనెతోన తలాంటినో నూనెతో వాళ్ళు దాన్ని రాస్తూ ఉంటారు, లేకపోతే పెయిన్ కడుతుంది అనమాట. ఈ విధముగా మనము ఈ గొర్రెల స్వభావము చూసినప్పుడు అవి ఎటువైపు వెళ్తున్నాయో తెలియదు. అంటే దారి తప్పిపోవడంలో స్పెషలిస్టు. ఏదన్నా అటువైపు ఆకర్షించిందంటే అటువైపు పోతుంది, ఏదైనా ఇటువైపు భయం కలిగిందంటే ఎటు పోతుందో దానికే తెలియదు. పైపెచ్చు ఇవి ముళ్ళ పొదలా గచ్చ పొదలా ఏముంది అనేది కూడా, అంటే దేవుడు దానికి జ్ఞానం ఇవ్వలేదు కనుక అది తన జ్ఞానమును వాడదు. కాబట్టి అది ఎదిరించదు, తిరిగి ఫైట్ బ్యాక్ చేయదు. అంటే దాని కొమ్ములు పెట్టి కానీ తన బెదిరిపోవడము, పారిపోవడము, భయపడిపోవడము. మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు, ఈ వాక్యము టైటిల్ ఏంటో తెలుసా? నీవు గొర్రె పిల్లవా, నీవు తోడేలువా? అంటే నీలో గొర్రెపిల్ల స్వభావము ఏర్పడితే ఆయన నీకు కాపరిగా ఉంటాడు. నీకు ఆయన కాపరిగా ఉండాలి అంటే నీలో గొర్రెపిల్ల స్వభావం రావాలి. ఏ రోజునైతే గొర్రెపిల్ల స్వభావం వస్తే అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనంలో, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయిను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. కనుక ఇక్కడ దేవుడు మంచి గొర్రెల కాపరి అని ఇక్కడ రాయబడిన దాన్ని మనం గుర్తించవచ్చు. అంటే కీర్తనకారుడు రాస్తున్నాడు, వెళ్దాం. ఏమంటున్నాడు కీర్తనకారుడు? శాంతికరమైన పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండచేయును. ఈ వాక్యాలు చదువుతూ ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం ఏ విధంగా ప్రారంభించబడింది? గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక. వేరొక దాన్ని చాలాసార్లు మన జీవితంలో షార్ట్ కట్లు వేయమంటాం, కుదరదండి. ఒక్కసారి దేవునితో నడవడము ప్రారంభిస్తే ఆయన సమూలంగా మొత్తము కూల్చుతాడు, నేల మట్టుకు చేస్తాడు, తిరిగి పునాది నుంచి స్ట్రైట్ గా నిన్ను కట్టడానికి. ఎందుకంటే ఆయన నీతిగల న్యాయాధిపతి. అది మర్చిపోతాం. మనం షార్ట్ కట్ చేయమంటాం, కుదరదు. రెండు పొత్తు కుదరవు. ఏ రోజునైతే నీలో గొర్రెపిల్ల స్వభావం కోసం ఆయన చూస్తూ ఉంటాడు, కాపరిగా ఆయన నీకు కాపలదారుడుగా నీకు సమస్తం సిద్ధపరిచేదిగా చూస్తాడు. కానీ నీ పక్కనే తోడేళ్ళు నిన్ను వశపరుచుకోవడానికి, నిన్ను ఆకర్షించుకోవడానికి, నిన్ను దారి తప్పించడానికి, నిన్ను బెదరగొట్టడానికి, చెదరగొట్టడానికి సిద్ధంగా ఉంటారు. కనుక దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది యెహోషువతో, నిబ్బరము కలిగి ధైర్యము కలవాడవై నీకు ముందుగా కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా. కాబట్టి ఎప్పుడు కూడా నీ లక్ష్యం వైపు నువ్వు చూడగలగాలి. ఇక్కడ ఏం చెప్పబడుతున్నాయంటే కొన్ని క్వాలిఫికేషన్స్ మనం చూసినప్పుడు, ఒకటి, ద్వారపాలకుడు ద్వారము తెరుచును కనుక అతడు తలుపు తీయబడుతుంది, ద్వారము గుండా వస్తాడు. రెండు, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును. కనుక ఇప్పుడు ఏమవుతుంది? గొర్రెలకి ఆ కాపరి యొక్క స్వరము తెలుసు, గొర్రెలు పేరుని బట్టి కాపరికి తెలుసు. ఇక వాటిని ఆ దొడ్డిలో నుండి వెలుపలికి నడిపిస్తాడు. కనుక ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఆగిపోయి ఇది మళ్ళా నేను రికార్డింగ్ చేస్తున్నాను. తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. కనుక ఏమంటున్నాడు యేసుక్రీస్తు? ఫాలో మీ, నన్ను వెంబడించండి. ఇప్పుడు మందను వెనక నుంచి తోలేది ఒకటైతే ముందు నడిచి వెళ్ళేది రెండవది. వెనక నుంచి తోలాలి అంటే ఎన్నిసార్లు ఎంతో మందిని మనం తోస్తా ఉంటాము, ఉపయోగం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎంత మనం ప్రయత్నం చేసినా వాళ్ళు రారు. అదే విధముగా ఏ రోజునైతే ఇక్కడ గొర్రెలకు ముందుగా పోవును. ఈ పాయింట్ నన్ను ఎంతో ఆకర్షించింది. అదేంటి? ముందుగా వెళ్తే గొర్రెలు ఎలా వెంబడిస్తాయి అదనమాట. మొట్టమొదట నీలో వెంబడించే హృదయము ఏర్పడినప్పుడు మాత్రమే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపును చూడగలవు. వెంబడించే హృదయము లేకుండా చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు, ఎందుకులేండి నన్ను చూచువాడా. నో 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 నో, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఈ లోక మర్యాదను వెంబడిస్తున్నావా? దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన కృపలో ఆయన నడిపించే మార్గంలో నువ్వు నడవగలుగుతున్నావా? కనుక చాలా సార్లు మనకి మనమే నీతిమంతులుగా టైటిల్ పెట్టేసుకుంటూ ఉంటాం, మిస్టర్ పర్ఫెక్ట్ అని. ఎవరు ఉండరండి. ఏ రోజున అయితే ఆయన నడిపించే బాటలో, అందుకనే అంధకారమే దారి మూసిన, కనుక అటువంటి
పరిస్థితుల్లో ఆయన నిన్ను అంటే ముందుగా నడవడము అంటే ఆయన మొట్టమొదట నీ మీదకి వచ్చిన ప్రతి ఆపద ఆయన గుర్తెరుగుతాడు. ఆయన నిన్ను ఎప్పుడు ఆపాలో, ఎక్కడ తగ్గాలో, ఏ విధంగా నీకు ఇంకా ఆకలి కాకముందే ఆయన నీకు ముందుగా ఎరిగి ఉన్నవాడు కనుక నీ ఆకలిని గుర్తెరిగిన వాడు. నీకు ఇంకా దాహము కలగక ముందే ఆయన నీకు ముందుగా ఎరిగి ఉన్నవాడు కనుక నీకు దప్పిక తీరుస్తాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. నీకు రోగము రాకముందే ఆయన నిన్ను శుద్ధి చేస్తూ ఉంటాడు. నీవు భయపడక ముందే ఆయన ధైర్యాన్ని చెబుతూ ఉంటాడు. నీ ముందుగా వెళుతూ ఇరుకు మార్గాన్ని, ఆ యొక్క వంకర మార్గాన్ని, ఆ యొక్క ఎత్తు పల్లాలను సమస్తమును ఆయన సమకూర్చి ఆయన సరాలను చేసి నీవు ఏ బాటలో నడవగలవో, ఎంత కాలము నీకు. ఇప్పుడు ఈ వాక్యం మనం చూసినప్పుడు ఇక్కడ యాకోబు అంటాడు యేషూతో, ఆదికాండం 33:13, నా యొద్ద ఉన్న పిల్లలు పసిపిల్లలనియు, గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువుకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలి. చాలాసార్లు మనకి ఆవేశం, తొందర, ఏదో పొందేసుకోవాలి, ఏదో సంపాదించేసుకోవాలి. ఆయన నీకు ఎప్పుడు ఏది చేయాలో ఆయనకి తెలుసు. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నవి. నిన్ను ఒక్కసారే పరిగెట్టిచ్చేస్తే నువ్వు అక్కడే పడిపోతావు. ఎంతో మంది ఎక్కువ ఆలోచించి, ఇంకేం చెప్పమంటారు, నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైంది. ఇవ్వబడిన సమయం అయింది. ఒకసారి ఆలోచించు, నీలో గొర్రెపిల్ల స్వభావం ఏర్పడిందా? నిజంగా గొర్రె కసాయివాన్ని నమ్మినట్లు ఇంకెంతకాలం కసాయివాన్ని నమ్ముతావు? ఇంకెంతకాలం నీ చుట్టూ ఉన్న తోడేళ్ళలోకి నిన్ను గొర్రె పిల్ల వలె దేవుడు పంపించాలని సిద్ధపడుతున్నాడు. ఆయన నిన్ను నడిపించి కాపరిగా ఉంటాడు. నీవు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటే నువ్వెప్పుడూ గొర్రెవి కాలేవు. మాట అంటే పడనండి, మాటకి తట్టుకోలు. నువ్వు గొర్రెగా మారలేదు, నీవు తోడేలవే. నేను ఇప్పుడైతే నో 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 నీవు ఎప్పుడూ కూడా నీ మైండ్ సెట్, నేను చెప్పాను కదా చీమలు, నీ మైండ్ సెట్ నేను చెప్పాను కదా పావురాలు, నీ మైండ్ సెట్, నీ మైండ్ ప్రోగ్రామ్ను బట్టే నీవెవరవో మేము గుర్తించగలుగుతాము. ఏ రోజునైతే నీ ప్రోగ్రామింగ్ రాంగ్ ఉంటే అది వైరస్ పడుతుంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ముఖ్యంగా నీ బిడ్డలు నువ్వు చెప్పితే వినరు, నువ్వు చేసిందే చేస్తారు. కనుక పాపం అంటే ఏదీ కాదు. నీ వెనుక వస్తున్న వారిని నీవు ఏ మార్గంలో నడిపించాలనుకుంటున్నావో ఆ మార్గమునకు నీవు ముందు వెళ్ళేటప్పుడు, నీవు ముందు వెళ్తున్నావని నిన్ను వెంబడించే వారికి ధైర్యం కావాలి. నీవు ముందున్నావు కనుక నా అవసరాలన్నీ ఆయనకు తెలుసు. ఆయన నన్ను సేద తీరుస్తాడు. ఆయన తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు. గడాంధకారపు లోయలలో తప్పకుండా వెళ్తాడు, కానీ తన దుడ్డు కర్ర నన్ను ఆదరిస్తుంది. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం అంటే చుట్టూరు తోడేళ్ళు పొంచి ఉంటాయి, కానీ ఆయన నీకు ఉండగా, ఆయన నీకు అండగా, ఆయనే నీకు కొండగా అంతగా ధైర్యాన్ని ఇచ్చే ఇది మంచి కాపరి లక్షణము. ఇటువంటి వాక్యము మన హృదయాల్లో మనము గొర్రె పిల్లలుగా ఉన్నప్పుడు, మా మంచి కాపరివి అని ఆయన వైపు చూసినప్పుడు సమస్తము సాధ్యము. ఆయన చేయగలడు. నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయగలడు. కానీ నీ హృదయము గొర్రెపిల్లగా మారిందా? అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మితమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా నీకు నాయన మేము మంచి కాపరిగా, మేము గొర్రెల పిల్లలుగా ఉండగలిగినట్లు సహాయం చేయమని వాక్యం విన్న ఒక్కొక్కరిని వారి వారి కుటుంబాలను యేసు నామమున ఆదరిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.